అరే సినిమా ఎలా ఉందిరా? నాకైతే బాగానే అనిపించిందిరా. సినిమా సస్పెన్స్ బాగానే ఉంది కానీ వైలెన్స్ ఎక్కువైపోయిందిరా. ఆ మాత్రం వైలెన్స్ ఉండాలిరా. వాడేంట్రా అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు? వాడు యమధర్మరాజు పిలుస్తున్నట్టున్నాడు రా. రే ఆ బాబు రే బతికే ఉన్నాడు రా. ఏం చేద్దాం? రే మనకెందుకురా ఇవన్నీ? చాలా రిస్క్తో కూడుకున్న పనులు. పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. మన టైం బాగోకపోతే మనమే చంపేసామని కూడా అంటారు. పోదాం పదరా బాబు. సర్లే పద. పోనీ త్వరగా బయటికి రారా. రే మావా ఏంట్రా? తలుపు తీరా. అరే పిలిచేది నిన్నరా. త్వరగా బయటికి రారా. బాత్రూమ్ లో ఉన్నాను రా. ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వా? రే మావా రే ప్లీజ్ రా. 5 నిమిషాలు ఆగరా, వస్తున్నాను. అరే అద్దంలో నా మొహం నాకు కనిపించడం లేదురా. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇమ్మంటావా? నిజంగానే చెప్తున్నాను రే, నా మొహం నాకు కనిపించడం లేదురా. అందుకే పెద్దలు చెప్తా ఉంటారా బయటికి వెళ్ళేసినప్పుడు కాళ్ళు కడుక్కోమని. చెప్తే వింటావారా నువ్వు? అరే నాకంటూ పెద్దవాళ్ళు ఎవరున్నారా? అన్నీ నువ్వే కదా. ఏమన్నా అంటే ఇలా అంటావు, అన్ని నేనే అని. ముందు స్నానం చేయరా, ఆఫీస్కి టైం అవుతుంది. ఛీ, ప్రశాంతంగా బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వడు. ఏంట్రా అందంగా తయారవుతున్నావు? మనం ఏమన్నా పెళ్ళికి వెళ్తున్నావా ఏంటి? వెళ్ళేది ఆఫీస్కి రా. ఆఫీస్ అయితే అమ్మాయిలు ఉండరా? ఆఫీస్లో అమ్మాయిలకు అందంగా కనిపించకూడదని రూల్ ఏమైనా ఉందా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆఫీస్ అన్నాక అందంగా రెడీ అవ్వాల్సిందే. పద పద, టైం అవుతుంది. అరే మావా, అమ్మాయిని ఈజీగా పడేయడం ఎలారా? ఏముంది మామ, అమ్మాయి నడిచేటప్పుడు సరిగ్గా చూసి దాని కాలు కింద తొక్కే, ఈజీగా పడిపోతుంది. అబ్బచ్చా, ఏంట్రా ఎటగారమా? కాదు మామ, నీ మీద మమకారం.
గొడ్డుకారం ఏం కాదు, ముందు చూసి నడపరా. ఏంటిడు అడ్డు వెళ్తున్నాడు? అమ్మని అమ్మ, అమ్మాయి దగ్గర కనుకుంటా. ఎవరా అమ్మాయి? ఏం మాట్లాడుతున్నాడు? అబ్బా, అమ్మాయిని హ్యాండిల్ చేయాలంటే జయగడ తర్వాతే. ఎవర్రా అమ్మాయి? ఏం మాట్లాడు? ఎవరో ఒకరులేరా, తర్వాత చెప్తా పద. అదంతా కుదరదు. ఆ అమ్మాయి ఎవరు ఇప్పుడే చెప్పు, లేదంటే బండెక్కను నేను. ఆఫీస్కి లేట్ అయితే బాస్ ఫుల్గా వేసుకుంటాడు. పద వెళ్దాం. రారా, టైం అవుతుంది. భలే తప్పించుకుంటారా నువ్వు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అయింది? ముందు బొట్టు పెట్టుకోండి సార్. ఎందుకు? ఈరోజు ఫ్రైడే కదా సార్, గుడికి వెళ్ళొచ్చాను. ఇది పెట్టుకుంటే భూస్మానం బద్దలవ్వాల్సిందే. నువ్వు పెట్టే బొట్టుకి నేను తిట్టే తిట్టికి ఏమైనా సంబంధం ఉందారా? పోయి పని చూసుకోరా. లాస్ట్ టైం పెండింగ్ డీటెయిల్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ డీటెయిల్డ్గా అడిగాను. ఏం చేసావు? చేయలేదురా. ఎందుకు? ఖాళీ లేదు బే. జై, నువ్వు బాస్తో మాట్లాడుతున్నావు. సర్లే బే, సొంతంగా రెజ్యూమ్ కూడా ప్రిపేర్ చేసుకోలేను. నువ్వు ఏదో రికమెండేషన్లో బాస్ అయిపోతే మేము యాక్సెప్ట్ చేసేయాలా? పర్సనల్స్ వద్దు, ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా నువ్వు అరే వరే అంటే నేనేమన్నా అంటానా? ఆఫీస్ రా, అర్థం చేసుకో. సర్లే, ఉంటా బే. దీనమ్మా జీవితం. హాయ్, గుడ్ మార్నింగ్ జై. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి జై, చాలా బిజీగా ఉన్నట్టున్నావు? అవునవును, వర్క్ పెండింగ్లో ఉంది, కొంచెం అర్జెంటుగా పూర్తి చేయాలి. ఓకే. ఓకే. రామ్మా, నా కంటి వెలుతురు, నా కూతురు నిండు నూరేళ్లు వెలుగుతూ ఉండాలని, మీ అందరి ప్రేమని నా చిట్టి తల్లికి పంచాలని కోరుతున్నాను. అలాగే గారు, అలాగే. అరే అబ్బిగా, అయ్యగారు, అమ్మాయి కుమారి, ఇవన్నీ వచ్చిన జనాలకు పంచండి. అలాగే. అమ్మాయి గారు, ఏ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్తానండి. హ్యాపీ 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 బర్త్డే టు యు అమ్మాయి గారు. థ్యాంక్స్. ఏదైనా అరుస్తావెందుకు? నేను చెప్తాను కదా. తప్పకా పా. ఎల్లైతే నేను చెప్తాను చూడు. చెప్పు. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మాయి గారు. థ్యాంక్ యూ. అయిపోయిందా? రారా వెనక్కే. ఒరే అబ్బిగా, కుమారి చూడరా ఎంత సుకుమారంగా చెప్పిందో. అయ్యగారు, నేను ఇంగ్లీష్ లో రిచ్ గా చెప్పానండి. రిచ్గా కాదు, పిచ్చిగా చెప్పావు. ఏమండి, ఏ మాట కా మాట చెప్పుకోవాలి. మీరు మాట్లాడితే కుమారిని వెనకేసుకొస్తారు, మగాళ్ళని వెనకేసుకొని రారా. ఏం మాట్లాడుతున్నారండి? చెప్పింది చాలు గాని ఇక పంచండి. సరే అమ్మాయిలు, మీరందరూ లైన్ లోకి వచ్చండి, లైన్ లోకి వచ్చండి. అమ్మాయి గారి చేతుల మీదుగా బట్టల పంపిణీ. లైన్ లో రండి, లైన్ లో రండి, రండి రండి రండి. పదండమ్మా, పదండి. ఒకళ్ళు వెనకాల ఒకరు నిలబడండి. ఏమైకన్నా నా కొడుకు రావాల్సిన ఆస్తి మొత్తాన్ని దాన ధర్మాలు చేస్తున్నారు. అమ్మో అమ్మో అమ్మో. పెద్దయినా మెల్లగా రామ్మ పెద్దమ్మ. పోనివరా. అమ్మాయి గారు, బట్టలన్నీ అయిపోయండి. రే అబ్బిగా, అభిమానం నువ్వేంటా? వెళ్ళే. అమ్మాయి గారు, ఊరి దిష్ట అంతా మీ మీదే ఉంది. మా బంగారు తల్లి. అమ్మ కుమారి మార్కులన్నీ కొనేసింది. బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో, నన్నాని నాని బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో. ఒకటి
2 రే చుట్టి అయ్యారు ఏం గీస్తున్నావురా? మేకప్ ని గుళ్ళు తీస్తున్నానండి. గీసింది చాలే గాని ఆ ఆట మొదలెట్రా. ఓకే అయ్యగారు. మీరు నిజంగా పులే కదా? ఎరా డౌటా? అయ్యగారు పులి వచ్చింది. ఎరా మొదలెట్టేశారు ఇద్దరును. ఏమైందే కాంతం చిరాగ్గా ఉన్నావు? మన పుత్రరత్నం ఎక్కడయ్యా? అమ్మగారు పొలానికి వెళ్ళారండి. వెళ్ళాల్సింది మీ ఇద్దరు కదా. కలుపు మొక్కలు పీకించే పని మీద వెళ్ళాడే. ఏయ్, ఆ ఫోన్ అందుకో. హలో చెప్పమ్మా. ఎక్కడున్నారో? పొలంలో కలుపు మొక్కలు పీకిస్తున్నానమ్మా. సరే నాన్న. మరదలని తెలియదన్నా. సారీ అన్నా, వదిలేండి అన్నా. అనన్య, అనన్య, నీతో విషయం చెప్పాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అనన్య. వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ అనన్య. ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమైంది అనన్య? ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? వెళ్ళు అనన్య, వెళ్ళిపో. ప్లీజ్ అనన్య. అనన్య, అనన్య, అన్నా అన్న అన్న వదిలే అన్న, ప్లీజ్ అన్న. అన్న తెలియక చేశానన్న. రేయ్, ఎవడైనా నా మరదల వైపు చూస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది నువ్వు నా మరదలకి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తే ఎలా వదులుతాననుకున్నావురా? రేయ్, ఈ కలుపు మొక్కని మీకేంట్రా? అన్న సారీ అన్న, అన్న 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 సారీ అన్న. అన్న 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 వద్దన్న, మా అమ్మ నన్ను నేను ఒక్కడిని కొడుకున్నా. వదిలే అన్న, అన్న అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న వదిలే అన్న, అన్న అన్న వద్దన్న. అన్న 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 ప్లీజ్ అన్న. అన్న అన్న ఈ బాల నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అన్న 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 క్షమించన్న, ప్లీజ్ అన్న. వద్దన్న అన్న 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 ప్లీజ్ అన్న. అన్న రేయ్, పని ఉండరా? అన్నా నువ్వు పువ్వు ఇచ్చినందుకే చంపేశావంటే మామూలు అడివి కాదన్నా. ఈ అనిల్తో పెట్టుకుంటే ఎవడైనా నిల్లే. అన్నా రాత్రికి మాకేం లేదా? లేకేంట్రా, మన జాస్మిన్తో రాత్రంతా జాతరే. The number you are calling is out of network coverage area. The number you are calling is out of network coverage area. కంప్యూటర్ అటువైపు ఉంది. నీ కళ్ళల్లోనే కంప్యూటర్ కనపడుతుంది జే. లేదు, ఇది ఆల్రెడీ సబ్మిట్ చేసాం. ఇక్కడ ఇది ఓకే. ఇది ఒక్కసారి చెక్ చేయవా? జే, 1 minute. జై నిన్నే పిలిచేది వినపడుతోందా? ఏం మధు, ఇప్పుడు చెప్పు. టిఫిన్ చేసావా? ఇందుకే పిలిచావా? ఏ అడగకూడదా? గాడ్, ఎంతైనా మహేష్ బాబు సూపర్. ఎందుకే ఎన్ని కష్టాలు వచ్చినా భూమిక చేయవదలేదు. అది సినిమా, రియల్ లైఫ్ లో అలా ఉండదు. ఎందుకుండదు? మనం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో చూస్తూనే ఉంటున్నాం కదా. సినిమాలకి జీవితానికి చాలా తేడా ఉంటుంది. అది కల్పితం, మనది యాదృచ్ఛికం. సినిమాలు కూడా మనలాంటి వాళ్ళ జీవితాల నుంచే కదా స్వీకరించేది. నిజమే, కానీ ఎక్కడో దగ్గర అలా జరుగుతూ ఉంటుంది. నీ జీవితంలో కూడా ఎందుకు జరగకూడదు? చూస్తూనే ఉండు, నీ జీవితంలో కూడా జరుగుతుంది. అలా జరిగితే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. నమస్తే అన్నా. రేయ్, దాన్ని జీపెక్కించట్రా. వదలండి, వదలండి.
వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? ప్లీజ్ వదలండి. ఎంత అందంగా ఉన్నావే. నిన్ను ఆదరించాలన్నా అనుభవించాలన్నా నీ బావ అనిల్గాడే. నేనున్నానన్న విషయం గుర్తుపెట్టుకో. కాదు కూడదు అని ఎవరినన్నా ప్రేమించావనుకో, వాడిని చంపి వాడి సమాధి మీద నీకు తాళి కడతా. ఏంటి అర్థమైందా? ఓ ఛ, ఊరుకోవే. వాడి మాటలేం పట్టించుకోకు. అయినా మీ బావ గురించి నీకు తెలిసిందే కదా. వాడు ఎదవని ఊరు మొత్తానికి తెలుసు. సరే పద, ఎగ్జామ్కి టైం అవుతుంది. ఏ అనన్య, నువ్వు కాలేజీకి వెళ్ళు. వెళితే వెళ్ళావు కానీ కాలేజీలో ప్రేమ దోమ అని నా ప్రేమకు కామా పెట్టావనుకో, కాలేజీ అని కూడా కాంప్రమైజ్ అవ్వను. క్యాంపస్ లో నిన్ను ఎవడు అబ్జర్వ్ చేస్తున్నాడో చూసుకో. ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. నన్ను పెళ్లి చేసుకో. ఏమంటావు? వెళ్ళు. ఏంటి ఇంకా ఆ ఇన్సిడెంట్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నావా? అసలు ఎవడే వాడు? వాళ్ళ బావే. బావా బెండకాయ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్ల మీద పడి అమ్మాయిలు నడిపించుకోడు కదా. అసలు వాడు మగాడేనా? నా కర్మ ఎలా ఉంటే అలాగే అవుతుంది. ఆడపిల్లలం కదా, అనుభవించక తప్పదు. అది కాదు అసలు వాణ్ణి. ఇదంతా మా నాన్న వల్లే. ఆడుకుంటున్నావా తల్లి? మావి గారు టీ తీసుకోండి. ఒరే ఆది, ఆ పొలానికి మందు కొట్టించావా? ఆ కొబ్బరికాయలు గోయించావా? నాన్నగారు అవన్నీ నేను చూసుకుంటా, మీరు టెన్షన్ పడకండి. ఏంటన్నయ్యా, నాన్న టెన్షన్ పెడుతున్నాడా? ఏం వదినా, బాగున్నావా? బాగున్నాను వదినా. ఏరాలుడు ఎలా ఉన్నావు? బాగున్నా అత్త. రైట్ రా. స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమ్మా చెల్లెమ్మా, ఇదేనా రావటం? అవునన్నయ్య. అవును, బావగా రాలేదా? లేదన్నయ్య, నేను కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటాను. అలాగా. ఏనన్నా ఎలా ఉన్నారు? నాకేంటమ్మా, ఫుల్ హ్యాపీ. రారా బంగారు. అన్నయ్య నాకు మాట ఇస్తావా? చెప్పమ్మా, ఏం మాట ఇవ్వాలి? మాట తప్పకూడదు. మీ అన్నయ్య గురించి నీకు తెలియదమ్మా? ఈ బంగారాన్ని నా ఇంటికి కోడల్ని చేస్తావా? ఓ సిద్ధేనా, దీనికి ఇంతలా అడగాలమ్మా? ఈ రోజు నుంచి అనన్య నీ కోడలమ్మా, నీ చేతుల్లో పెడుతున్నాను. మా మంచి అన్నయ్య. రే అనిల్, లేరా, టైం 7 అవుతుంది. అబ్బా ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేపుతున్నావు? పొద్దుకెరక పడుకోవడానికి ఇది మన ఇల్లు అనుకుంటున్నావరా? మామయ్య ఇల్లు. మామయ్యని మంచిగా చేసుకుని అననీతో అన్యోన్యంగా ఉంటేనే కదరా మనకి ఈ ఆస్తి దక్కేది. లే. అనన్య, వాళ్ళతో నీకేంటి ఆటలు? వాళ్ళు నా ఫ్రెండ్స్, నేను రోజు వీళ్ళతోనే ఆడుకుంటా. ఇప్పటిదాకా వాళ్ళతో ఆడిన ఆటలు చాలు, ఇకపై నుంచి నాతోనే ఆడాలి. అది చెప్పడానికి నువ్వెవరు? నేను నీ బావని. బావైతే కొమ్మల చాయ ఏంటి? నాకే ఎదురు చెప్తావా? నాన్న. ఏం బావగారు, పేపర్ ఉదయాన్నే సీరియస్ గా చదువుతున్నారు. ఏం బావగారు, ఇదేనా రావటం? బాగున్నారా? రండి కూర్చోండి. ఏం బాగులే బావా, ఆడది ఇంట్లో లేకుంటే ఇంటికి ఒంటికి ఏం బాగుంటుంది చెప్పండి. మీ చెల్లెలు 2 ఏళ్ల నుంచి ఇంట్లోనే అంటు పెట్టుకున్నారు. మరి నేను ఇలా కాక ఎలా ఉంటాను చెప్పండి. అదేంటి బావగారు అంత మాట అనేశారు? ఏ, ఈ ఇల్లు మీ ఇల్లు కాదా? అయ్యో బావా, ఏదో తమాషా కల్లానే బావా. అనన్య, ఏమైంది? అది నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంటే బావ వచ్చి నా చెంప మీద కొట్టాడు నాన్న. అనిల్, ఏంట్రా ఇది? ఏముంది మామయ్య, కాబోయే పెళ్ళమే కదా అని చెప్పి కొంచెం మందలించా. తప్పేంటి? ఎవరా నీకు పెళ్ళాం? ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పేదేంటి, అనన్య పుట్టగానే అదే మా అమ్మ చెప్పింది. అనన్య మా ఇంటికి కాబోయే కోళ్ళని. కాంతం,
ఏంటన్నయ్య? చూడమ్మా, ఇలాంటి పెద్ద విషయాలు చిన్నపిల్లలకి చెప్పకూడదు. ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకో. ఏదో చిన్నపిల్లడన్నయ్య, తెలియకన్నాడు. నేను సర్ది చెప్తాను కదా, మీరు వెళ్ళండి. వాణ్ణి అదుపులో పెట్టుకో. ఒరే ఎదవా, నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది కదరా. పదేంటికి నాన్న ఏం తల్లి? కాలేజ్కి వెళ్ళొస్తా. అవునా అమ్మా, నేను అటువైపే వెళ్తున్నాను. నింపమంటావా? లేదు నాన్నగారు, ఫ్రెండ్స్తో కలిసి వెళ్తాను. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. బాయ్ మా. అమ్మా సావిత్రి, చెప్పండి మావయ్య గారు. ఒక మంచి మిరియాల టీ తీసుకురా. అలాగే మావయ్య గారు. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు, బాగున్నారా? బాగున్నా నాదికేశ్వరరాజు గారు. మీ అమ్మాయి అనన్య పెద్దదవుతోంది కదా, వివాహ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు అప్పుడే అమ్మాయికి పెళ్ళేంటి పూజారి గారు, చదువుకుంటుంది కదా. చూడండి పంతులు గారు, మీరు పూజలు పునస్కారాలు చేయాలనుకుంటే ఇంటికొచ్చి చేసి మీ దక్షిణతో మీరు తీసుకెళ్ళండి. అంతేకాని మా నాన్నతో చెప్పి పెళ్లి పేరెంటాలు అని నా చదువు మాన్పించే ప్రయత్నం చేయొద్దు. అలాగే అమ్మా. సరే నాన్న, టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. పెద్ద అయిన తండ్రి గమ్మునే ఉండండి. ఏరా రామయ్య, గొడవేంటి చెప్పు. అయ్యా, మా అయ్యా 2 ఎకరాల పొలం, పాడి, ఇల్లు మా ఇద్దరిని సమానంగా పంచుకోమని ఇచ్చాడయ్యా. అనుకోకుండా మా నాన్న చనిపోయాడయ్యా. ఇప్పుడు మా తమ్ముడు నాకు ఎకరం పొలం, పాడి మాత్రమే ఇస్తానని ఇల్లు తను ఉంచుకుంటానంటున్నాడయ్యా. నేను ఇల్లు లేకుండా నేను ఎక్కడ ఉండాలయ్యా? పెళ్ళం బిడ్డలతో నేను ఎక్కడ బతకాలయ్యా? మీరే చెప్పండి అయ్యా, ధర్మం చెప్పండి అయ్యా, న్యాయం చేయండి అయ్యా, మీరే న్యాయం చేయండి అయ్యా. ఏరా, వాడు చెప్పింది నిజమేనా? అయ్యా, నేను చదువుకున్న వాణ్ణయ్యా. ఈ పాడి పంట నాకు తెలియదయ్యా. అందుకే ఇల్లు నాకు వదిలేసి పాడి పంట వాడిని తీసుకోమని చెప్తున్నానయ్యా. దీంట్లో తప్పేముందయ్యా? తప్పేముందంటావేంట్రా? మీ అయ్య నిన్ను బడికి, మీ అన్నయ్యను పొలానికి పంపించాడు. నువ్వేమో పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ 4 రాళ్లు సంపాదించుకుని భార్య బిడ్డలతో హాయిగా బతుకుతున్నావు. మరి మీ అన్నేమో పొలానికి పోయి మట్టి విసుక్కుని ఎండనక వాననక పంట పండి పండక పిల్ల పాపలతో నానా యాతన పడుతుంటే ఇల్లు నువ్వు తీసుకుని అని బయటికి పోమంటావా? ఇల్లు లేకుండా ఎక్కడికి పోమంటారు మీ అన్నయ్యని? ఒరే సుబ్బయ్య, అన్నయ్య అంటే ఏంటో ముందు తెలుసుకోరా. తమ్ముడంటే అన్నయ్యకి మొదటి బాధ్యతరా. తమ్ముడంటే అన్నయ్యకి మొదటి స్నేహితుడురా. అన్నయ్య అంటేనే ఒక ధైర్యం. పొద్దునే లేచి తల్లిదండ్రులు పొలానికి పోయి కష్టపడి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడేది అన్నయ్యేరా. ఆకలేస్తే అన్నం తినిపించే అమ్మ ప్రేమ అన్న. నిద్రొస్తే జోలపాడే అమ్మ గుణం అన్న. ఆడుకోవాలనిపిస్తే తనే ఒక బొమ్మలా మారి అలరించేదే అన్న. అన్నయ్యెళ్లే దారిలోనే తమ్ముడు తన మొదటి ప్రపంచాన్ని చూస్తాడు. అదేరా అన్నదమ్ముల మధ్య ఉండే బంధం. దాన్ని తెలుసుకుని బతకండ్రా. ఆ పెద్ద ఆయన చెప్పే మాటకు తిరుగుండదురా. ఈ విధంగా చెప్పే వ్యక్తి ఎవ్వరు కూడా మీకు దొరకర్రా. ఇకనైనా కలిసిమెలిసి ఉండండిరా. అయ్యా, తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించండి అయ్యా. అన్నా అనే మాటకి అర్థం తెలియపరిచారయ్యా. నిన్ను క్షమించవలసింది నేను కాదురా, మీ అన్నయ్య. ఓ, మీ అన్నయ్య కాళ్ళ మీద పడు. ఓ అన్నయ్య, నన్ను క్షమించన్నయ్యా. నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదురా, నా గుండెల్లో. తమ్ముడు, మనం ఎప్పుడూ కలిసే ఉందాంరా, కలిసే ఉందాం. మంచి తీర్పిచ్చారయ్యా, మీరు సల్లంగుండాలయ్యా. పెద్దయ్య గారు, చిన్నయ్య గారు గొప్ప తీర్పు చెప్పినారండి. ఎడిపోదాం అనుకున్న అన్నదమ్ముల్ని భలే కల్పిస్తున్నారండి. కలపడం కూడా ఓ గొప్పేనా? మా రోజుల్లో ఇచ్చే తీర్పులు ఎంత గొప్పగా ఉండేవో. అయ్యగారు, ఆ రోజులు మేము చూసొచ్చామా ఎన్నొచ్చామా? ఎంతకీ తమరు కలిపే రకమా ఎడగొట్టే రకమా? ఏం మాట్లాడుతున్నావురా? అదే 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 మీరు నాకు చిన్న సాయం చేసి పెడతారని. ఏంట్రా అది? అది అది నాకండి చెప్తా. రేయ్, అసలు విషయం ఏంటో చెప్పు. అదేనండి, మన కుమారి ఉన్నది కదండి. అది నా దగ్గరే ఉంటది. అయ్యగారు, ఉన్న విషయం ఏంటో సరిగ్గా చెప్పు. అదేనండి, కుమారిని నాకు శ్రీమతిని చేసి పెడతారా అని అడుగుదామనుకుంటున్నానండి. అంతే అంతే. ఆ గొడుగు ఇలా ఇవ్వు. అయ్యగారు, మీరు గొడుగు పట్టుకుంటే నేను వేస్తానండి. పర్వాలేదురా, ఇలా ఇవ్వు. అయ్యగారు, పట్టుకోండి పట్టుకోండి. ఇలా నమ్మకాలి తెలుసా? నీకొక మంచి పని చేసి పెడతా. అయ్యగారు, మీరు మనుషులు కాదండి, దేవుడండి. కుమారి, కుమారి.
ఎంత పని చేశారండి, సామాన్లన్నీ కదిలిపోయాయి. నా మీ బావే ఏంటి అనన్య, కాలేజీకి వెళ్తున్నావా? వెళ్ళి బుద్ధిగా చదువుకో. పల్లెటూరు చదువులే కదా అని ప్రేమ వ్యవహారాలు ఏం పెట్టుకోకు. ముఖ్యంగా నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ని అస్సలు నమ్మొద్దు. వీళ్ళల్లో ఎవరితో ఒకరితే నీకు ప్రేమ పాఠాలు నేర్పుద్ది. వాళ్ళకి చెప్పు ఈ బావే నీకు మొగుడని. బావా, అత్త కొడుకువని ఇన్నాళ్ళు ఏడిపించినా ఇంట్లో చెప్పలేదు. ఈ విషయం గానీ మా నాన్నకు తెలిసిందనుకో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. అయినా రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలు ఏడిపించడం తప్పనిపించట్లేదా? ఇంకొకసారి నా వెంట పడినా, నా జోలికి వచ్చినా మా నాన్నతో చెప్తాను. చెప్పుకోవే, ఏం చేస్తారో నేను చూస్తాను. ఎప్పుడో చేయాల్సిన పెళ్లి ఇప్పుడే చేస్తాడు. పెళ్లికి ముందు అందరూ అదేదో చెప్పుకుంటారు కదా, అదే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ. దొంగ సచిన ఏమైందమ్మా అనన్య? అమ్మా, కాలేజ్కి వెళ్ళే దారిలో బావ నా నడుము పట్టుకుని అల్లరి చేశాడమ్మా. ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయిందమ్మా. ఊరుకో అమ్మా, బాధపడకు. నేను మీ నాన్నతో మాట్లాడతాను. వాడు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు. మీ నాన్నగారు ఇచ్చిన మాట వల్ల, చేసిన వాగ్దానం వల్ల నేను ఊరుకుంటున్నాను. లేకపోతే వాడితో పెళ్ళంటే నాకు ఇష్టం లేదు తల్లి. నేను ఇక్కడుండి చదువుకోలేనమ్మా, సిటీకి వెళ్ళి చదువుకుంటానమ్మా. నాన్నకి చెప్పి నువ్వే ఏదోలా ఒప్పించాలమ్మా, ప్లీజ్. నువ్వంటే మీ నాన్నకి ప్రాణం. చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నేను వదిలి ఉండలేదు. ఆయన ప్రాణం విలవెల్లాడిపోతుంది. అలాంటిది నువ్వు పట్నం వెళ్ళి చదువుకుంటానంటే ఆయన గుండె తట్టుకోగలుగుతుందా? అమ్మా ప్లీజ్ అమ్మా, నేను ఈ బాధను అనుభవించలేను. తీసుకోండి. ఏమండి, మన అమ్మాయిని ఇక్కడ ఉంచి చదివించడం నాకు ఇష్టం లేదు. అందరి పిల్లలు పట్నంపై చదువుకుంటున్నారు. మన అమ్మాయి అనన్యని కూడా సిటీకి పంపించి చదివిద్దామండి. మీరేమంటారు? ఆలోచిద్దాం. అనన్యకి ఇష్టమైతే అలాగే చేద్దాం. కానీ అమ్మాయిని వదిలి మనం ఉండగలమా? ఆలోచించు. ఆలోచించేది ఏముందండి, మన అమ్మాయి బాగా చదివితే అది మనకు మంచిదేగా. అమ్మాయి ఇష్టాన్ని మనం కాదనలేముగా అండి. అలాగే, నీ ఇష్టం. అమ్మయ్య, ఎగ్జామ్స్ అయిపోయినాయి. నేను బాబాయ్ వాళ్ళ ఊరు వెళ్తున్నానే. నేను కూడా మా ఊరు వెళ్తున్నానే. అబ్బా, ఎక్కడికి వెళ్ళినా మనందరం మళ్ళీ ఎక్కడో చోట తిరిగి కలుస్తాం కదే. లేకుంటే అందరూ మా ఊరు వచ్చేసేయండి. సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేద్దాం. అనన్య ఒప్పుకుంటే నేను రెడీ. ఏమంటావే అనన్య? మా నాన్న సాయంత్రానికే వచ్చేయమని చెప్పారే. మీ నాన్నతో నన్ను మాట్లాడమంటావా? అమ్మో వద్దు. మా అమ్మ, నాన్న, చెల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడూ అమ్మ, నాన్న, చెల్లి అంటావు. నీకంటూ స్పేస్ లేదా? ఈ వయసులో మనం ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడే మనం జాలీగా ఉండేది? మనకిప్పుడు ఎలాగో కాలేజ్ అయిపోయింది కదా, తర్వాత ఎలాగో జాబ్ చేయాలి. అప్పుడు మనకి కావాల్సినంత టైం దొరుకుతుంది లేవే, అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. అప్పటి వరకు ఏం అడగొద్దు. సార్, బాస్ పిలుస్తున్నారు. నేను వస్తాను, వెళ్ళు. ఓకే సార్. ఏ రాజయ్, ప్రాజెక్ట్ చేయకుండా కూర్చున్నావు? ఎప్పుడు పూర్తి చేద్దామని? రే, 10 రోజులు టైం. సారీ సార్, 10 రోజులు టైం తీసుకునే ప్రాజెక్ట్ని 2 డేస్లో కంప్లీట్ చేయమంటే కష్టం సార్. అది కాదురా, నువ్వు చేయగలవని ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా. ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయరా. ప్రతిసారి ఇలా అంటే కష్టం రా. అది కాదురా, అర్థం చేసుకోరా.
బాస్ కంప్లీట్ అయింది. థ్యాంక్స్ రా. సారీ మధు. ఇట్స్ ఓకే. ఐ యూ ఫ్రీ నౌ? లేదు, కొంచెం బిజీగా ఉన్నాను. ఎందుకలా అడుగుతున్నావు? ఫ్రీ అయితే బయటికి వెళ్దామా? సారీ మధు, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. బాయ్. సరే. రే మహేష్, సారీ రా, ఏమనుకోకు. ఈ ఆఫీస్లో రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఏ పాపం, ఏం తక్కువైంది? అన్నీ ఎక్కువేరా. మన బాస్గా టార్చర్ భరించలేకపోతున్నాను. ఏమైందిరా? వాడు నన్ను అర్థం చేసుకోవడం లేదు. అందుకే రిజైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. పైగా వాడు నేను మంచి ఫ్రెండ్స్ కదా, అందుకని. సరే, నీ ఇష్టం కానీ. థ్యాంక్స్ రా. ఏ కారాపో. ఏ అనన్య, ఇటెక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, అది గుడికి వెళ్తున్నాను. నువ్వు గుడికే వెళ్తావో బడికే వెళ్తావో నీ ఇష్టం. పెళ్లి తర్వాత నా ఇష్టం. ఎందుకంటే నువ్వు నా ప్రాపర్టీ. అప్పుడు నేను చెప్పిందే నీకు వేదం. ఒకటి గుర్తుంచుకో, నా కళ్ళు 24 గంటలు నిన్ను గమనిస్తూనే ఉంటాయి. నా ఇంటికి రాబోయే కోడలు కట్న కానుకలతో పాటు పరువు ప్రతిష్టల్ని కూడా తీసుకురావాలి. అది గుర్తుంచుకో. అయ్యగారు, ఈసారి ఆట నాదే అవుద్ది. మీరు నాకు మాట ఇవ్వాలి. మాటే కదరా, తీసుకో. అయ్యగారు, మీరు మరి మాట తప్పకూడదు. తప్పనిలేరా? ఏం లేదు అయ్యగారు, వేసుకోవడానికి 2 మంచి జత బట్టలు ఇప్పించండి చాలు. వేసుకోవడానిక చూసుకోవడానిక? అయ్యగారు, ఏంటి ఎంతమంది అనేశారు? ఏం లేదురా, ప్యాంటుకు తక్కువ నెక్కరికి ఎక్కువ. ఏమంటావురా? ఫైనల్ గా ఒక పని చేయి, నా చేతి రుమాలు ఇస్తాను, అడ్జస్ట్ చేసుకో ఈసారికి. అసలే సమ్మర్ కదరా, సమ్మగుంటది. సర్దుకుపో. షో షోనా? ఏంటి అయ్యగారు ఇది? మై కమిన్ సార్. కమిన్. మార్నింగ్ సార్. మార్నింగ్. నా ఫైన్. ఓకే, గుడ్ క్వాలిఫికేషన్. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు ఆఫీస్లో కూడా మంచి శాలరీ ఇచ్చారు. అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు ఎప్పుడూ ఒకే చోట జాబ్ చేయడం నచ్చదు సార్. ఒకవేళ ఈ జాబ్ మీకు ఇచ్చినా మా కంపెనీ నుంచి కూడా వెళ్ళిపోతారా? 2 years వరకు రిజైన్ చేయండి సార్. దట్స్ మై ప్రామిస్. ఓకే, కన్ఫర్మ్ చేయి. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. మీ రెజ్యూమ్, మీ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మా కంపెనీలో మిమ్మల్ని టీమ్ లీడర్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. ఈ గుడికి చాలా ప్రత్యేకతలున్నాయి. అమ్మా, మొదటిసారి మీ అమ్మను చూసింది కూడా ఇక్కడేనమ్మా. అమ్మా, వీళ్ళిద్దరి పెళ్లి చేసింది కూడా ఇక్కడే. అవునమ్మా. సమయం దొరికినప్పుడు ఈ గుడి విశేషాలన్నీ చెప్తానమ్మా నీకు. ఏవండి, మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు తిరిగి కబుర్లు చెప్పుకుందరు కానీ నాకు ఇంట్లో బోల్డంత పనుంది. పదండి పదండి. అలాగే అలాగే. అమ్మా, చెల్లిని కూడా మనతోనే ఉంచుకుందామమ్మా. మీ అమ్మమ్మ తాతయ్యలకి అదంటే చాలా ఇష్టం అమ్మా. కొద్ది రోజులు అక్కడే ఉండని. నీ పెళ్ళయ్యేంత వరకేనమ్మా, తర్వాత వచ్చేస్తుంది. అందమా అందమా ఇంత గొప్ప అందమా, అందమా అందమా. ఒరే అప్పిగా, నిన్ను చూసి ఎదుటోళ్ళు భయపడాలి కానీ నువ్వు భయపడకూడదురా. ఐఎమ్ కమింగ్ కుము. కుము కుము పట్టద్దు. వసే కుము, నేను అప్పిని. వసే కుము అన్నానా లేదో కుమ్మేశావు అంటే నీ పేరు కుమారి కదా. నేను ముద్దుగా కుము అని పిలిచాను. ఆ విషయం నేను కుమ్మకు ముందు చెప్పాలరా అప్పి. అయినా అప్పిగా ఇదేం వేషం రా, దయ్యం వేషం? నాకు భయం వేసింది. నా మీద నువ్వు ద్వేషం పెంచుకున్నావని ఈ దెయ్యం వేషంతో వచ్చాను. నిన్ను చూసి భయపడి చచ్చాను.
ముందే చెప్పి చావచ్చు కదా. నా ప్రేమకు చావు లేదని చెప్పడానికి వచ్చాను. అబ్బచా, నేను నలుపు, నా మనసు తెలుపు, నీ చేత తినిపిస్తాను పులుపు. సరే కానీ కానీలు అర్ధనాలు చలామణిలో లేవు. ఈ కుమారిని నా రాకుమారిలా చూసుకుంటాను. పూచి నాది, ఇంక నువ్వు ఏ పేచి పెట్టకు. అమ్మగారు నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. అయ్యగారు ఏంటే ఎప్పుడొచ్చినా చాలా దిగులుగా ఉండేదాన్ని, ఈసారి ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? అదేం లేదమ్మా. నాన్న మీకొక పంతులు గారు రండి. అయ్యా నమస్కారం. రండి. శుభం. కూర్చోండి. అమ్మాయి నట్టింట్లో నడుస్తూ ఉంటే అమ్మాయి ముఖంలో పెళ్లికల ఉట్టి పడుతున్నట్టు కనిపిస్తోందండి. ఏంటి పంతులు గారు, అమ్మాయి గారికి సంబంధాలు ఏమైనా తెచ్చారా? అయ్యగారు ఊహనాలే కాని రాజకుమారుల్ని వరుసలో నిలబెట్టేను. పంతులు గారు టీ తీసుకోండి. ఏమాయి బాగున్నావా? బాగున్నాను. అయ్యా చెప్పు చెప్పు. ఆ రాకుమారిని పక్కన పెట్టి ఆ కుమారితో నాకు పెళ్లి అయ్యేటట్టు ఏ యంత్రమో మంత్రమో సెలవివ్వండి. శుభమా అని పెళ్లి సంబంధాలు మాట్లాడుతుంటే మధ్యలో నీ కాగ్గోలేమిట్రా? పంతులు గారు వాడి కూడా వదిలేయండి, అసలు విషయానికి రండి. మన అమ్మాయికి ఏ మాత్రం తీసిపోకుండా కన్నబిడ్డలా చూసుకునేటువంటి బేషుగైన సంబంధం ఉంది. అలాగే పంతులు గారు, అయ్యా. ఓసారి అమ్మాయిని కూడా అడిగి చూస్తాను. అలాగేనయ్యా. ఏమా అనన్య, పంతులు గారు మంచి సంబంధం ఉందంటున్నారు, ఏమంటావు? అంటే నాన్న మీకొక విషయం చెప్పాలి. అది చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను నాన్నగారు. మీరు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సరే అమ్మా, అబ్బాయి వాళ్ళని ఒకసారి రమ్మని మాట్లాడదాం. అన్ని బాగుంటే పంతులు గారి చేత ముహూర్తం పెట్టిద్దాం. ఏమంటారు పంతులు గారు? శుభస్య శీఘ్రం. థ్యాంక్ యూ నాన్న. పెద్దయ్య గారు ఏం చూస్తున్నారు? ప్రపంచాన్ని. బాగుందా? విశాలంగా ఉంది. మరి ఇదే విషయాన్ని అయ్యగారితో చెప్పమంటారా? అబ్బో వద్దు, ప్రపంచం చీకటైపోతుంది. ప్రయాణం బాగా జరిగిందా బావగారు? జరిగిందండి. రండి రండి. రండన్నయ్య గారు. అమ్మగారు, అమ్మగారు, ఓ అమ్మగారు ఇక్కడ ఉన్నారా? అమ్మగారు, ఈ విషయం మీకు తెలిసిందా? చెప్తేనే కదరా తెలిసేది. అఘోరించావు గాని చెప్పి చావు. అదే అమ్మగారు, మీ మేనకోడలికి పెళ్లి చూపులు అంటండి. అబ్బా, ఇక్కడ దవడ పెళ్ళింది, అక్కడ బాజ మోగుద్ది. మా అమ్మాయి అంతా చెప్పిందండి. తన ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్ను. ఇప్పుడు కూడా తనకు నచ్చిన వాడిని ఎంచుకుంది. నా కూతురి మాటను నేను ఎప్పుడూ కూడా గౌరవిస్తాను. ఎందుకంటే అమ్మాయి అంత తేలిగ్గా ఎవ్వరిని ఇష్టపడదు. అమ్మాయి గారు, అబ్బాయి గారు కత్తిలా ఉన్నారండి. చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నా దిష్టే తగిలేలా ఉంది నీకు. అలా కూర్చోమ్మా. మనం ఎంత చేసినా ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే కదా బావగారు. ఏమండి, కట్న కానుకల గురించి మాట్లాడండి. బావగారు, మరి కట్న కానుకల విషయం? అయ్యో బావగారు, నిలువెత్తు బంగారాన్ని మాకిస్తున్నారు. ఇంతకన్నా మాకు ఇంకేం కావాలండి? అవునన్నయ్య గారు, మీ అమ్మాయి ముందు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే. సాక్షాత్తు లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంటే ఇంకేం కావాలి?
శుభం. ఏం ఆలస్యమైంది పంతులు గారు? వచ్చేసరికి. ఇంత ఆలస్యంగా వచ్చారే? రండి కూర్చోండి. కుమారి కూర్చోండి. పంతులు గారు మంచి ముహూర్తం పెట్టండి. అయ్యా దివ్యంగా ఉండాలి. దివ్యమైన ముహూర్తం ఉంది 4 రోజుల్లో. సరే అయితే ఆ రోజే నిశ్చితార్థాన్ని ఖాయం చేయండి. అమ్మా అనన్య ఇలా రామ్మా. ఏవండి అన్నయ్య గారు, ఇవాళ నుంచి మీ అమ్మాయి మా ఇంటి కోడలు. అలాగే. అన్నయ్య గారు, మా ఇంటికి వచ్చేంత వరకు మా కోడలు జాగ్రత్త. అలాగే. ఎవరే వెళ్తుంది? అయ్యో అమ్మగారు, మీకు ఈ విషయం తెలీదా? అమ్మాయి గారికి పెళ్లి కుదిరిందమ్మా. అర్జెంటుగా ఈ విషయం ఊరందరికీ చెప్పాలమ్మా. అన్నయ్య, ఏం నువ్వు చేస్తుంది? రా చెల్లెమ్మా, ఇదేనా రావటం? రామ్మా కూర్చో. ఏంటన్నయ్య, అనన్యకి సంబంధం చూసావంట? అవునమ్మా, మంచి సంబంధం. ఛే, నీకు తప్పనిపించడం లేదు? అదేంటమ్మా, నా కూతురు పెళ్లి చేయటం నాకు తప్పనిపించటం ఏంటి? అంటే ఆనాడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మా ఆయన ఒప్పించి నీకు చేసిన మేలు మర్చిపోయావా? చేసిన మేలు ఇచ్చిన మాట మర్చిపోయే మనిషిని కాదమ్మా. అయితే ఇప్పుడు నువ్వు చేసేదేంటి? నువ్వు నాకు చేసిన మేలు ఎప్పుడో తీర్చేశాను. ఇక ఇచ్చిన మాట అంటావా? నీ కొడుకు గురించి నాకు బాగా తెలుసు. చూస్తూ చూస్తూ నా కూతురు గొంతు కయ్యలేను. చూస్తా, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. శాంతం, నువ్వు నా చెల్లెలు వల్ల ఒకే ఒక కారణం చేత నేను ఇంతవరకు శాంతంగా ఉన్నాను. చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా నా కూతురు పెళ్లి తనకు నచ్చిన వాడితోనే చేస్తాను, అంతే. అది చూస్తా. ఏరా నా ఏకైక పుత్ర, ఇల్లేంట్రా ఇంత సైలెంట్గా ఉంది? నా సైలెన్సర్ పెళ్ళం, అదే నీ మాతృమూర్తి ఇంట్లో లేదా ఏంటి? ఏమో నాన్న, నాకు తెలీదు. నన్ను డిస్టర్బ్ చేయకండి. సరిపోయింది పో. నాది నా లోకం, నీది నీ లోకం. నీ అమ్మదంటావా? అదో పెద్ద మా లోకం. ఏమైందా కాంతం, అలా అంబోర్లా ఊగిపోతున్నావంటే? అక్కడ మా అన్నయ్య అనన్యకి పెళ్లి సంబంధం ఖాయం చేశాడు. ఏంటమ్మా నువ్వు అనేది? ఇక్కడ మాత్రం మీరేం పట్టినట్టు ప్రశాంతంగా ఉన్నారు. అయిపోయింది, అంతా అయిపోయింది. నేను కన్న కళ్ళన్నీ ఆవిరైపోయాయి. నా ఇంటి కోడలు చేసుకుంటే మా అన్న ఆస్తి మొత్తం నాకే వస్తుందని ఎంత ఆశపడ్డాను. కానీ మీరు చేసే పనుల వల్ల మొత్తం తలకిందులైపోయింది, సర్వనాశనం అయిపోయింది. అదేంటే మీ అన్న నీకు మాట ఇచ్చాడుగా? ఇచ్చాడు. ఇంటినే పట్టించుకొని మొగుణ్ణి బలాదురుగా తిరిగే కొడుకుని చూసి నా కూతుర్ని నీ కొడుకు ఎవరని నిర్మోహమాటంగా చెప్పేశాడు. పుట్టింట్లో మీ వల్ల నా పరువు పోయింది. అనన్య ఆస్తి మొత్తాన్ని పరాయివాడు ఎవరో వచ్చి అనుభవిస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. అయితే ఏం చేయాలో చెప్పమ్మా. ఏం చేయాలో నేను నీకు చెప్పాలా? హలో, చెప్పండి సార్. ఒకసారి నీతో మాట్లాడాలి. స్టేషన్కి వస్తారా అమ్మా? ఓకే సార్, ఈవినింగ్ కలుస్తాను సార్. ఓకే, రైట్. బాయ్ సార్. బాయ్. అయ్యగారు, ఈ పెగ్గేశాని. వాడిని వేసే వరకు నిద్రపోడు. ఏమైందన్నా అంత ఆవేశంగా ఉన్నావు? వాడిని వదిలిపెట్టద్దురా. ఎవడన్నాడు? అదేరా, నడి రోడ్లో మనల్ని అవమానించాడుగా. అవునన్నా, నన్ను కూడా చేతకొట్టాడు. వాడి అంతు చూడాలన్నా. అదేరా, ఎలా ఎలా? ఆ రోజు గణేష్ ని చంపేసి యాక్సిడెంట్ లో చచ్చిపోయినట్టు చేయలే, ఇది కూడా అలాగే చెయ్యన్నా. వాడిని నా దగ్గరికి ఎలా రప్పించాలో అని ఆలోచిస్తున్నాను రా. నా దగ్గర ఒక ఐడియా ఉందన్నా. చెప్పరా. అన్నా, ఆ రోజు బండి మీద వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని టచ్ చేస్తే ఫీల్ అయ్యాడు కదన్నా, దాని వైపు నుంచి ఆలోచించనా.
శబాష్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ జై. అర్జెంటుగా కలవాలి అన్నారు. ఏం లేదు జై, ఈ కేసుని ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఎటువంటి ఆధారాలు దొరకడం లేదు. అందుకని ఈ కేసుని ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? సార్ నేను అదే పని మీద ఉన్నాను. ప్రయత్నిస్తే ఫలితం దొరకకుండా పోదాం. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత దయవేచ్ఛ. సార్ నేను మళ్ళీ కలుస్తాను సార్. ఓకే జై, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే. హలో. రేయ్, నీకు కావాల్సింది, నువ్వు అమితంగా ప్రేమించింది నా దగ్గర ఉంది. రేయ్ మాట్లాడు. వద్దు, వీణ్ణి నమ్మి నువ్వు ఇక్కడికి రావద్దు. నా కోసం నీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. నేను చచ్చినా పర్వాలేదు. హలో భార్గవి, ఎక్కడున్నావు? నీకు దమ్ముంటే వీరనగూడెం తోటలో ఉన్నాను, రారా. భార్గవి, భార్గవి, భార్గవి. ఇదే ప్లేస్ చెప్పారుగా. భార్గవి, 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 భార్గవి. ఏమైంది భార్గవి? ఎవరు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ఇక్కడి నుంచి వెళ్ళిపో భార్గవి. వాడిని నేను చంపడానికి స్కెచ్ చేశాడు. నేనున్నాను. ఏయ్, ఆ రోజు నా మరదల ముందే నన్ను కొట్టావు. నా మనుషుల్ని నన్ను తరిమి తరిమి కొట్టావు, అయినా సహించాను. నా మరదల్ని నీ వల్ల వేసుకున్నావు, అది చాలక ఇప్పుడు దీంతో తిరుగుతున్నావు. నాకు కాబోయే పెళ్ళాన్ని నాకు కాకుండా చేస్తున్నావు. ఇక నువ్వేం చేద్దామన్నా నేను సహించను. నీ చావుకి శుభం కార్డు పడాల్సిందే. ఆగు, నీ చేతిలో ఉన్నది పడే.
అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య 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 చూడు చంపే అన్నయ్య వదలదు చంపే అన్నయ్య ఏడవకమ్మా జయన్ ఉన్నాడుగా, నీకేం కాదు, సరేనా? అన్నయ్య 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 చెల్లి జాగ్రత్త. సరే అన్నయ్య 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 నన్ను వదిలేయొద్దు అన్నయ్య ఇప్పుడు అడిస్తే ఏం లాభమే? వాడిని గారాబంగా పెంచినప్పుడు, వాడు అడిగిందల్లా ఇచ్చినప్పుడు, చెడు తిరుగులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఆడవలసింది. ఉన్న ఒక్క కొడుకుని సరిగ్గా పెంచలేదని ఆడవలసింది. నీ ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్ట అంటూ వాడిని నెత్తిని పెట్టుకుని పెంచావు. హద్దు అదుపు లేకుండా పెంచావు. నీకు నాకు చివరికి కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయాడు. నీ ఆస్తితో నువ్వే ఊరేగు. ఏమయ్యా తాపీగా కూర్చుని బాధపడుతున్నావా? ఏనాడన్నా నీ కొడుకుని సక్రమంగా పెంచావా? నీ తిరుగుళ్ళకి వ్యసనాలకి నా జీవితాన్ని ఎలాగో నాశనం చేసావు. నిన్ను చూసి వాడు కూడా చెడిపోయాడు. కడకి వాడే లేకుండా పోయాడు. ఏ ఏ చెయ్యి లేస్తుంది. ఇది ఈ పౌరుషం కొడుకు గాడి తప్పినప్పుడు ఉండాల్సింది. నా మీదే చెయ్యి లేస్తుంది. కాంతం ఎవరి దగ్గర లొంగేదే లేదు. అందరి ముందు నన్ను గయ్యాళి చేసావు కదయ్యా. గయ్యాళి కాక ఇంకేంటి? ఈ దెబ్బ ముందే పడుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. చిచి, నీకు ఎంత చెప్పినా దండకే. నేను కూడా ఈ క్షణం నుంచి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను. నువ్వే ఊరేగు. ఏమండి నన్ను క్షమించండి. మీరు కూడా వదిలేసి వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బ్రతకాలండి? నేను క్షమించేదే లేదే. ఇవాళ వచ్చిందే బుద్ధి నీకు. ఆనాడే నీ కొడుకు నువ్వు నా మాట ఉంటే ఈ రోజు ఇలా జరుగుంటేదే కాదు. మీరు కూడా అలాంటి
నువ్వు నేను ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు, బాధపడే ప్రయోజనం లేదు. లోపలికి రానయ్యా. నానా, ఇప్పటి వరకు నేను చెప్పానే జే అన్నయ్య తినే. నమస్తే అండి. కూర్చో. సారీ సార్, నా వల్లనే గణేష్. జై, ఈ విషయంలో నీ తప్పేం లేదు. జరిగిందంతా భార్గవి చెప్పింది. లేదు సార్, ఆ రోజు నా నిర్లక్ష్యమే ఈరోజు ఇంతమంది బాధకు కారణమైంది. విధిరాతనెవ్వరూ తప్పించలేరు. అయినా నువ్వున్నావుగా జై. లోపలికి వెళ్ళి అబ్బాయిని బాగా చూసుకోవే. చెప్పు పిన్ని. తప్పు చేస్తున్నావు జై. ఇవన్నీ చెల్లెలు పెళ్లి తర్వాతే. ఏమైంది జే? అనన్య, నాకు దీనికి కొంచెం టైం కావాలి. ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం ఏం లేదు, కొంచెం అర్థం చేసుకోవా ప్లీజ్. సరే. ఓహ్